ఒకసారి సిద్ధం సభ ఎదుటివారి గుండెల్లో ఏమిటి? అందరూ చేతులు ఎత్తండి ఒకసారి. అందరూ చివరి వాళ్ళు కూడా ఎత్తాలి. సిద్ధం సభ అన్న మాట్లాడారు. నేను రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి ఒకటే ఆలోచన, ఈ దేశానికి గొప్ప రాజ్యాంగాన్ని అందించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రజాస్వామ్యం అంటే ప్రజలందరికీ సమానంగా ప్రభుత్వ సహాయం అందటం. ప్రజాస్వామ్యం అంటే ప్రజలందరికీ సమానంగా విలువలు అందించడం, వాళ్ళ యొక్క సంక్షేమాన్ని చూడటం ప్రజాస్వామ్యం అంటే. పెద్దలందరూ చెప్తారు, ఈ దేశంలో డెమోక్రసీ 4 పిల్లర్స్తో ఉంది. 1 జ్యుడిషియరీ, 2 లెజిస్లేటరీ, 3 ఎగ్జిక్యూటివ్, 4 4th పిల్లర్ అని చెప్పేది ఒకటి ఉంది, జర్నలిజం. ఈ 4 సమపాళ్లలో ఉంటే రాజ్యాంగ విలువలు కాపాడుకోగలుగుతాం. దురదృష్టం ఏమిటంటే ఈ రాష్ట్రంలో ఈ 4th పిల్లర్ ఉంది కదా, 4వ పిల్లర్ ఈ మధ్యలోనే స్టడీ చేశాను. ఎందుకురా డెమోక్రసీ ఊగింది, జగన్ అనే నిజం వచ్చే వరకు డెమోక్రసీ నిలబడలేదు, నిలబడటానికి జగన్ గారే ఒక కారణ జన్ముడా అని ఆలోచించాను. నేనేమంటానంటే ఈ 4th పిల్లర్ ఎలా కట్టారంటే, ఈనాడు అనేటి ఒక కల్తీ సిమెంట్ తోటి, ఆంధ్రజ్యోతి అనేటువంటి కల్తీ రాళ్లతోటి, 3 కలిస్తేనే కదా కాంక్రీట్, 3వది వచ్చింది ఏబిఎన్ బొండెస్క తోటి, 4వ వాడు పవన్ కళ్యాణ్ మురుకు ఉప్పు నీటితోటి ప్రజాస్వామ్యం పడిపోదా? ఆలోచించండి. ఒక కల్తీ సిమెంట్, కల్తీ కంకర, కల్తీ ఇసుక, ఉప్పు నీరు ఎంతకాలం సముద్రం పక్క నీళ్లు కడితే అలా ఈ ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసేశారు 4th పిల్లర్ అని పెట్టుకొని. అందుకే 3648 కిలోమీటర్ల పాదయాత్ర చేసి నేను చూశాను, ఈ దేశానికి స్వాతంత్రాన్ని సముపార్జించినటువంటి మహాత్ముడు సత్యమేవ జయతే అన్నాడు. ఆ తర్వాత కాలంలో రాజకీయ వ్యవస్థ పట్ల ప్రజలకు నమ్మకం సడలిపోతే, సన్నగిల్లితే ఒక్క ఆయన వచ్చాడు. ఎప్పుడు? 2012లో ఈ రాష్ట్రంలో పేదవాడిని రక్షించడం కోసం ఆయన ఒక్కడే చెప్పాడు, అసత్యమాడితే వచ్చే అధికారం నాకు అక్కరలేదు, అబద్ధమాడి రైతుని మోసం చేయలేను అని చెప్పినటువంటి ఒక నిజం వెంట ఉన్న సైన్యం సిద్ధమా నిజాన్ని గెలిపించడానికి? అరే గట్టిగా చెప్పాలి నాన్న, నేను మీలాంటి వాడినే. సిద్ధమా నిజాన్ని గెలిపించడానికి? అదేవిధంగా అబద్ధాన్ని ఓడించడానికి కూడా మీరు సిద్ధం. అబద్ధం అంటే ఎవరు? చంద్రబాబు నాయుడు 600 హామీలు ఇచ్చాడు. మన నాయకుడు నవరత్నాలే ఇచ్చాడు. నవరత్నం అంటే దివ్యౌషధం. నాడు బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచించాడు, పేదరికం మీద యుద్ధం చేయాలి పేదవాడంటే వాడి చేతిలో బాణం ఉండాలి. ఏమిటా బాణం? విద్య. ఇంగ్లీష్ విద్య ఇస్తానంటే ఏడుస్తున్నటువంటి అబద్ధాన్ని ఓడిందామా?
అబద్ధాన్ని ఓడిందామా? అబద్ధాన్ని ఓడిందాం. ఈ కల్తీ నీళ్లతో చేసే ఈ పిల్లర్ ఏదైతే ఉందో అబద్ధానికి 6 రూపాయలు 6 తలలు రోజు ప్రజల్ని పట్టి పీడించడానికి ప్రయత్నాలు. ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలారా మీ అందరూ ధన్యులు ధన్యులు. ఎందుకో చేత పేదవాడిని బాగు చేయటువంటి భగవంతుడికే సాధ్యం కాదు. కానీ ఇవాళ పేదవాడి ఆత్మగౌరవం తాకట్టు పెట్టకుండా రక్షణతో బతుకుతున్నాడంటే నీకా గౌరవం ఇచ్చినటువంటి జగన్ ఎవరు? జగన్ ఎవరు? జగన్ నిజం. అందరూ చెప్పండి, జగన్ ఎవరు? గట్టిగా చెప్పండి, నిజం. అందుకే నిన్నొక్కడు కూడా కామెంట్ చేయలేకపోతున్నాడు. తెలుగుదేశం కార్యకర్త వెళ్ళాడంటే ఈడు దొంగోడురా. పెన్షన్ ఇస్తే లంచం అడిగాడు, ఇల్లు ఇస్తే లంచం అడిగాడు, సర్టిఫికెట్ ఇస్తే లంచం అడిగాడు. మోసం తప్ప తెలివి తెలీదు. కానీ ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను అనగలడా ఎవరైనా? ఇన్ని సంక్షేమాలు వెళ్తుంటే నీవు ఆ ముసలి తల్లికి బిడ్డలా కనపడుతున్నావు. దానికి కారణం ఎవరు? గట్టిగా చెప్పండి రా. జగన్. జగన్. అది దట్ ఈస్ ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అంటే ప్రజల దృష్టిలో సేవకుడు. మనం ఎవరు? పాలకులం కాదు, నాయకులం కాదు, సేవకులు అన్నాడు మన నాయకుడు. సేవకు సిద్ధమా? అన్ని చేతులు లేవాలి. సేవకు సిద్ధమా? సేవకు సిద్ధమా? సేవకు సిద్ధమా? థ్యాంక్ యూ. ధన్యవాదాలండి. తర్వాత మంత్రివర్యులు పినిపే విశ్వరూప్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం.